చలో భయ్, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అసలు నా సిరీస్ ఇంత రీచ్ చేస్తారు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు అందరు ఎక్కిరిస్తారు అనుకున్నా, నవ్వుతారు అనుకున్నా, కానీ నాకు ఎవరు డిస్కరేజ్ చేయలేదు, అందరు ఎంకరేజ్ చేసిన వాళ్ళే. నేను వీడియోకి 2K వ్యూస్ 3K వ్యూస్ వస్తే చాలనుకున్నా, కానీ ప్రతి ఒక్క 10K దాటినాయి భయ్, 50K 100K 1M వరకు పోయినాయి. అందరికి థ్యాంక్స్ భయ్, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. నేను రీల్స్ లోనే నా ప్రాఫిట్ ఎంత అని చెప్దాం అనుకున్నా, కానీ మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని యూట్యూబ్ లో వీడియో ఇస్తున్నా. నా ఎక్స్పెన్సెస్, నా ప్రాఫిట్స్, నా కలెక్షన్ అన్ని ప్రతి ఒక్కటి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటారు. అందుకే ప్రతి ఒక్కటి బుక్ లో రాసి పెట్టుకున్నా. టోటల్ నా 30 days కలెక్షన్ 4,08,456. మన షాప్ నడిచేదే స్టూడెంట్స్ వల్ల భయ్. కాలేజ్ బంద్ అంటే షాప్ కూడా బంద్ పెట్టాల్సిందే. మన సంక్రాంతి హాలిడేస్ షాప్ బంద్ పెట్టుకుని ఊరికి పోయినాం. అప్పటి వరకు ప్రాఫిట్స్ ఏందో క్యాలిక్యులేట్ చేసుకుని పోయినాం. మన సిరీస్ స్టార్ట్ చేసి సంక్రాంతి హాలిడేస్ వరకు 17 days. మన 17 days కలెక్షన్ 1,85,696. ఎక్స్పెన్సెస్ 1,01,471. మన 17 days కలెక్షన్ నుండి ఎక్స్పెన్సెస్ తీసేస్తే మనకు మిగిలిన పైసలు 84,225. డే 18 నుండి డే 30 వరకు మన కలెక్షన్ 1,60,140. ఎక్స్పెన్సెస్ 1,53,971. మరి ఎక్స్పెన్సెస్ అంత ఎందుకు ఎక్కైనాయి అంటే మనం సంక్రాంతి హాలిడేస్ ముందు వచ్చిన పైసలన్నీ దగ్గర పెట్టుకున్నాం. స్టాక్ తెస్తే ఖరాబ్ అవుతాం, స్టాక్ ఏం తెలియం, అందుకే అంత ఎక్స్పెన్సెస్ ఎక్కైనాయి డే 18 నుండి డే 30 వరకు. డే 1 నుండి డే 30 వరకు మీకు చెప్పిన కలెక్షన్ కాకుండా నేను ప్రతిరోజు 1000 నుండి 2000 వరకు గల్లబుడ్డీలు వేసుకొని, అవి కాకుండా 12,000 ఖాతాలు వసూలైనాయి. మొత్తం 62,650 రూపీస్ వచ్చినాయి. డే 1 నుండి డే 30 వరకు కలెక్షన్, ఇంకా నేను జమ చేసిన పైసలు, ఖాతాలు మొత్తం కలిపి 4,08,456 రూపీస్. మన ఎక్స్పెన్సెస్ 2,55,442 రూపీస్. మన ఎక్స్పెన్సెస్ కలెక్షన్ లో నుండి తీసేస్తే మనకు మిగిలిన పైసలు 1,53,014 రూపీస్. ఎక్స్పెన్సెస్ అని ఓన్ మనకు మిగిలిన ప్రాఫిట్ 1,53,014 రూపీస్. ఆగురి అది మొత్తం ప్రాఫిట్ కాదు, ఇంకా మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఉన్నాయి. మెయింటెనెన్స్ ఖర్చులు ఏమేమంటే రెంట్ 25,000, శాలరీస్ 25,000, కరెంట్ బిల్ 3,000. అది కాకుండా ఇంకా చాయ్పత్తి ఖర్చులు కూడా ఉంటాయి. మనం ఈ 30 days లో మొత్తం 804 లీటర్ మిల్క్ యూజ్ చేసినాం. దాంట్లో 120 లీటర్ కాఫీ బూస్ట్కి యూజ్ చేసినాం. 684 లీటర్స్ టీకి యూజ్ చేసినాం. మనకి లీటర్కి చాయ్పత్తి 25 రూపీస్ ఖర్చు వస్తుంది. అంటే మొత్తం చాయ్పత్తికి 17,100 ఖర్చు వచ్చింది. మనం ఇన్ని రోజుల ఎక్స్పెన్స్లలో మన చాయ్పత్తి పైసలు యాడ్ చేయలేము, అందుకని అది మెయింటెనెన్స్ లో కలుపుతున్నా. మన మెయింటెనెన్స్ ఖర్చు మొత్తం 70,100. మనకు వచ్చిన ప్రాఫిట్ 1,53,014 రూపీస్. దాంట్లో నుండి 70,100 తీసేస్తే మన మిగిలిన పైసలు 82,914. మన 30 days ప్రాఫిట్ మొత్తం 82,914 రూపీస్. ప్రతి ఒక్కరికి ప్రాఫిట్ వస్తుందని చెప్పలేను భయ్. బిజినెస్ చేయాలంటే పక్కా చేయరు, ఫెయిల్ అవుతారు, కానీ ఒకరోజు పక్కా సక్సెస్ అవుతారు. ఆగురి బిజినెస్ స్టార్ట్ చేసి ఆగురి, ఎన్నిసార్లు ఫెయిల్ వచ్చినా మళ్ళీ ట్రై చేస్తూనే ఉండరు, పక్కా సక్సెస్ అవుతారు. ఇన్ని రోజుల నుండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ భయ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లా ఉండాలని కోరుకుంటాను. నేను మంచి వీడియోలతో మేము ముంగడికి వస్తాను. ఇన్స్టాలో ఫాలో కొట్టరు, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయరు.